విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి సింహంలో సంచారం చేస్తూ 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 4వ తేదీన సింహంలోకి ప్రవేశించి 18 రోజులు అక్కడే సంచరించి 23వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కన్యలో సంచరిస్తున్న శుక్రుడు 18వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది. అనవసరమైన విషయాలపై ధ్యాస పెడతారు. కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలను సాధించలేరు. ఈ ఇబ్బందిని తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి 2వ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఈ మాసంలో లభిస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి లేదా విదేశీ అవకాశాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య అనుకూలత లోపించడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడతాయి. 2వ వారం తర్వాత ఈ ఇబ్బంది తగ్గుముఖం పడుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. 2వ వారం తర్వాత అన్ని సద్దుమణిగి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ఇంటిలో పెద్దలకు ఎంతో కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు. మొదటి 2 వారాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ 2వ వారం తర్వాత ఈ ఇబ్బందిని పూర్తిగా తగ్గించుకోగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.